హాయ్ అండి. రోటి పచ్చడి తినక చాలా రోజులవుతుందండి. అనపకాయ రోటి పచ్చడి చేసిన నిజంగా టేస్ట్ మాత్రం చాలా బావుందండి. ఎలా చేసుకోవాలో చెప్తాను చూసేయండి. ముందుగా ఒక కప్పు అనపకాయను ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కారం కోసం ఒక 20 పచ్చిమిర్చి, 10 వెల్లుల్లి రిబ్బలు, కొంచెం జీలకర్ర, కొంచెం కొత్తిమీరాకు తీసుకుంటున్నానండి. ముందుగా ఒక 4 చింతకాయలని ఇలా కాల్చుకొని పైన తొక్కంతా తీసేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీరాకు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలండి. మంచిగా వేగిన తర్వాత ఒక 5 నిమిషాలు చల్లారబెట్టుకోవాలండి. ఇప్పుడు రోట్లో మనం ఫ్రై చేసుకున్న మిశ్రమం అంతా వేసుకొని, ఉడకబెట్టుకున్న అనపకాయ కూడా వేసుకొని, రుచికి తగినంత సాల్ట్ వేసుకొని, కాల్చి పెట్టుకున్న చింతకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని, కచ్చాపక్క దంచుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకొని, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, కొంచెం కరివేపాకు, ఉల్లికాడలు కూడా వేసుకొని ఒకసారి వేయించుకొని, ఈ పోపు మొత్తాన్ని పచ్చళ్ళలో వేసుకుంటే మన అనపకాయ రోటి పచ్చడి రెడీ అండి. టేస్ట్ మాత్రం చాలా బావుంది.